తేజస్విని విమల సర్వజ్ఞాన సంధాయిని బ్రహ్మేంద్రాది సమస్త దైవత మహాపూజ్య ప్రమోదావని బ్రహ్మాభిన్నక సిద్ధ సాధ్యవర గంధర్వాన్ పరివర్తిని బ్రహ్మాండాదిక సర్వ సృష్టి నియత శ్రీలాలితాంభావయే ధర్మ సంవర్ధిని జ్ఞాన ప్రదాయిని ప్రజ్ఞా ప్రవర్ధిని భక్తి వివర్ధిని ఆనందవర్ధిని అయినటువంటి సర్వ మనోహారినికి శతసహస్ర వందనాలు. ఈ లలితా సహస్రనామ పరంపరలో స్మార్త కర్మల యొక్క ప్రాధాన్యత, వాటి యొక్క ఫలితాలు వివరించడం జరుగుతోంది. కింద కొన్ని నామాల నుంచిను. ఆకాశం కేశపాశంగా కలిగింది వ్యోమకేశి అని, విశేషమైనటువంటి మానవం కొలత కలిగినది అంటే విమానస్థ అనేది, విశేషంగా భక్తులను కాపాడడానికి ప్రయత్నించేది. వజ్రాయుధాన్ని ధరించేది వజ్రిణి అని. సర్వేశ్వరుని యొక్క వామభాగంలో ఉన్నటువంటి శక్తి స్వరూపిణి వామకేశ్వరి అని. పంచయజ్ఞములందు కూడా ప్రీతి కలిగినది పంచయజ్ఞ ప్రియ. పంచకృత్యాలంటే ప్రియమైనది. పంచబ్రహ్మలతో నిర్మించబడినటువంటి సృష్టి అంతా కూడా ఆసనంగా కలిగినది. పంచకోశాల్లో ప్రకాశించేటువంటి ఆత్మస్వరూపిణి పంచప్రేత పంచాయుధాయిని అని. ఆ విధంగా ఆత్మస్వరూపిణిగా దేవిని వర్ణించాయి కిందటి కొన్ని నామాలు. ఆ తర్వాత పంచమ మాతృగా వారాహి స్వరూపమైనది అంటే పంచమీ అని. పంచభూతాలకి తత్వాలకి అధినేత్రి పంచభూతేశి అని. 5 ఉపచారములతో సేవింపబడేది పంచసంఖ్యోపచారిణి అని. నిత్యమైనది, నిరంతరమైనది, శాశ్వతమైనది అటువంటి శాశ్వతమైన ఈశ్వరతత్వం ఐశ్వర్యం కలిగింది శాశ్వత ఐశ్వర్య అని. భక్తులకి సుఖశాంతులను ప్రసాదించేది శర్మదా అని అంటే చిత్సుఖాన్ని చిదానందాన్ని కలిగించేది. కామేశ్వరుడికి ద్వైత జ్ఞానాన్ని కలిగించడంతో పాటుగా భ్రమింపజేసేటువంటి పరాశక్తి నిర్వికార నిరంజనమైనటువంటి పరమశివుని మొహపెట్టేటువంటి అపూర్వ సౌందర్యనిధి శంభమోహిని అని. జగన్మోహిని స్వరూపిణిగా దేవిని అభివర్ణించాయి కింద 7 నామాలను. జగజ్జననిగా, నిత్య నిరంతర చిన్మయమూర్తిగా, శాశ్వతానందదాయినిగా, కామేశ్వర మనోహారినిగా దేవి లోకపాలకత్వాన్ని, విశ్వవ్యాపకత్వాన్ని, నిత్య శాశ్వతత్వాన్ని ప్రదర్శించాయి ఆ నామాలు. ఆ జగన్మోహిని అయినటువంటి దేవి యొక్క సత్యధర్మ స్వభావాలను వివరిస్తున్నాయి వచ్చేటువంటి కొన్ని నామాలు. వాటిలో మొదటిది ధర అనే నామం. ఈ ధర అనే నామానికి అర్థం అన్నిటినీ ధరించేది అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం చూస్తే బ్రహ్మాండాకృత సర్వ సృష్టి నేతశక్తిత్వ శోభావరా విశ్వాధార శమాది సద్గుణ గణాలంకార తేజస్కరా పృథ్వ్యాకార సమస్త జీవగుణ కర్మాధిష్ఠితాధీవరా సర్వాధార సుధీవరా పురధరా శ్రీపురీ శారదా. బ్రహ్మాండాకృత సర్వ సృష్టి నేతశక్తిత్వ శోభావరా అన్నారంటే బ్రహ్మాండాలతో నిండినటువంటి ఈ సృష్టి అంతటినీ కూడా నియంత్రించేటటువంటి శక్తితో ప్రకాశించేది. విశ్వాధార సమాధి సద్గుణ గణాలంకార తేజస్కరా అన్నారంటే విశ్వానికి ఆధారమైనటువంటి సహనము, శాంతి అటువంటి ఉన్నతమైనటువంటి సద్గుణాల చేత అలంకృతమైనటువంటి తేజస్సు కలిగినది. పృథ్వ్యాకార సమస్త జీవగుణ కర్మాధిష్ఠితాధీవరా అన్నారంటే భూదేవి రూపంలో జీవులన్నిటి యొక్క గుణకర్మల్లోనూ ఉండేది. సర్వాధార సుధీవరా పురధరా అన్నారంటే అన్నిటికీ ఆధారభూతమైనది, పురములను ధరించినటువంటి ఈశ్వరి అని. ఈ పురములు అంటే వివిధ రకాలైన పురాలు, త్రిపురాలు ఉన్నాయి, దేహంలోని పురాలు ఉన్నాయి. వీటన్నీ కూడా ధరించింది ఈశ్వరి అని అర్థం. ధర అంటే ధరించింది అనే అర్థంలో సర్వ సృష్టిని ధరించేది అని అర్థం.
అంటే బ్రహ్మాండాలతో నిండినటువంటి ఈ సృష్టిని అంతటినీ కూడా ఒక క్రమబద్ధంగా నియంత్రించేటటువంటి శక్తి కలిగినది దేవి అని భావం. ధర అంటే ధరింపబడినది అని కూడా అర్థం ఉంది. అంటే వరాహావతారంగా విష్ణువు భూమిని తన కోరల మీద ధరించి నిలిపి ఉంచాడు కనుక ఆ విష్ణువు చేత ధరించబడింది కాబట్టి భూమికి ధర అనే పేరు ప్రసిద్ధమైంది. అంటే ఆ పృథ్వీ స్వరూపమైన దేవి అని భావం. ప్రకృతి విషయాలన్నింటినీ కూడా ధరించేది కాబట్టి పృథ్వీ కాబట్టి భూదేవి స్వరూపిణి లేదా క్షమాస్వరూపిణి అని కూడా భావం. అలాగే భూమిర్ధేనుద్ధరణి లోకధారిణి అని చెబుతున్న శృతి అంటే భూరూపంలో ధేనువు రూపంలో లోకాలను ధరిస్తున్న దేవి అని భావం. ఈ శ్రీచక్ర పరంగా చూస్తే ధర అంటే సర్వాన్ని ధరించేది శ్రీచక్రము అని అర్థం. అంటే శ్రీచక్ర స్వరూపిణి ధర అంటే శ్రీచక్ర స్వరూపిణి అని అర్థం. జ్ఞానానవతంత్ర శాస్త్రంలో లకార పృథివీదేవి సశైల వనకాననాం పంచాశత్పీఠ సంపన్నాం సర్వతీర్థమయీ పరా అని చెప్పబడింది. అంటే లం అనేది లం బీజం అనే స్వరూపంగా కలిగి పర్వతాలతో వనాలతో నిండి ఉన్నది, 50 మహాశక్తి పీఠాలతో కూడినది, సర్వతీర్థములతో నిండినది అనేటువంటి పృథ్వీ స్వరూపమైన దేవి అని భావం. ఇక యోగపరంగా చూస్తే ధర అంటే అధిష్టానం అని అర్థం, ఉండే చోటు అని అర్థం. పదార్థంగా అధిష్టానం మూలాధారం, పరంజ్యోతిగా అధిష్టానం ద్వాదశాంతం పైన ఉన్నది, అన్నిటికీ పైన ఉన్నది. కనుక ధర అంటే మూలాధార చక్రము ద్వాదశాంతం అని కూడా అర్థాలు ఉన్నాయి. అంటే మూలాధార చక్ర స్వరూపిణి ద్వాదశాంత నిర్వాణ జ్యోతి స్వరూపిణి అని దీని యొక్క భావం. పృథ్వీ స్వరూపమైన దేవి అని నామం యొక్క భావం. జీవపోషణ భారాన్ని వహించినటువంటి భూదేవి స్వరూపిణి క్షమాస్వరూపిణి సర్వ సృష్టిని ధరించేది, మూలాధార చక్ర స్వరూపిణి ద్వాదశాంతంలో ఉన్నటువంటి నిర్వాణ జ్యోతి యొక్క స్వరూపిణి అనే భావాలతో పాటుగా శ్రీచక్ర స్వరూపిణి అని కూడా విశుద్ధమైన భావం ఉంది. బ్రహ్మాండాలతో నిండినటువంటి సృష్టిని నియంత్రించేటువంటి శక్తి కలిగినది, శ్రీ మహావిష్ణువు చేత ధరించబడినటువంటి పృథ్వీ స్వరూపమైనది అని విశేషమైన పరోక్ష భావం ఉంది. ఆ క్షమా తత్వధర, సర్వజీవాధార, జ్ఞాన విద్యాధర, భక్తి ధ్యానాకర, ప్రజ్ఞా ప్రభాకర, బ్రహ్మతత్వాధర ఆ పరమేశ్వరే. అన్నిటికీ ఆధారభూతమైన దేవి అనే కింద నామం ధర అనే నామం సృష్టి అంతటినీ ధరించి భరించేది, సృష్టిలో ఉన్నటువంటి జీవుల యొక్క పోషణాభారాన్ని వహించేది, క్షమాతత్వం నిండినటువంటి భూదేవి స్వరూపిణిగా దేవిని అభివర్ణించింది. సహనశీలత, శాంతి కామత, జీవ పోషకత, ధారణా బాధ్యత, జ్ఞాన బోధత మూర్తి భవించినటువంటి క్షమాస్వరూపిణి సృష్టి ధారణాకారిణిగా, జీవాధార ప్రభాసినిగా, పరతత్వ బోధినిగా దేవిని దర్శింపజేసింది ఆ నామం. చిన్న నామం అది. అలా ధారణ, కారణ, పోషణ, పూరణ అన్నీ కూడా దేవి యొక్క లీలా వినోదాలు, క్రీడా విలాసాలు, ప్రజ్ఞా ప్రమోదాలు అని అంతరాంతర విశేషార్థం ఆ నామంలో ఉన్నటువంటి ఆ చిన్న నామంలో ఉన్నటువంటి విశేషార్థం అది. భూతత్వ స్వరూపిణైనటువంటి దేవి లోక సంరక్షణ కోసం దీక్ష వహించినటువంటి అవతార విశేషాలను చెబుతోంది వచ్చే నామం ధరసుత అనే నామం. ఈ ధరసుత అనే నామానికి అర్థం హిమవంతుని యొక్క కుమార్తె. దీనికి భావార్థ శ్లోకం పృథ్వీభారవహాన్ మహోన్నత హిమాద్రీశానురాగాస్తుత భూజాతాకృత సర్వజీవయచలాకారాన్వితాభాసిత సృష్టిర్మూల ప్రకృత్యలంకృత శుభాకారా ప్రభాశోభిత అత్యంతన్మహిమాన్విత ధరసుత సిడ్నీపురీ శారదా. పృథ్వీభారవహాన్ మహోన్నత హిమాద్రీశానురాగాస్తుత అన్నారంటే భూమి భారాన్నంతటినీ వహించేటువంటి అత్యున్నతమైనటువంటి హిమోత్పర్వతరాజు అనురాగపుత్రిక అయినది. హిమాద్రీశానురాగాస్తుత అన్నారంటే భూజాదాకృత సర్వజీవ యచలాకారాన్వితాభాసిత అన్నారంటే భూమి మీద జనించినటువంటి సకల జీవరాశుల యొక్క నిశ్చలమైన తత్వం కలిగి ప్రకాశించేది.
సృష్టిర్మూల ప్రకృత్యలంకృత శుభాకార ప్రభాశోభిత అన్నారంటే సృష్టికి కారణమైనటువంటి మూల ప్రకృతి స్వరూపంగా శోభిల్లేది. అత్యంతం మహిమాన్విత ధరసుత అన్నారంటే అత్యంత మహిమాన్వితమైనటువంటి హిమవంతుని యొక్క కుమార్తె అయినటువంటి ఈశ్వరి అని. ధర అంటే ధరించేది అని కింద నామం దగ్గర చెప్పడం జరిగింది. అంటే భూమిని ధరించేవి పర్వతాలు కనుక ఆ పర్వతానికి ధర అని పేరుంది. కాబట్టి ఆ పర్వతపుత్రిగా ధరాసుత అంటే ధరసుత అంటే పర్వతపుత్రిగా అంటే హిమవంతుని కుమార్తె అని అర్థం. హిమోత్పర్వతం నివాస స్థానంగా ఉన్నటువంటి వైష్ణవి దేవి అని కూడా అర్థం ఉంది. ధరుడు అంటే హిమవంతుడు అని అర్థం కనుక హిమవంతుని కుమార్తె అని భావం. భూమిని పరిరక్షించేటువంటి సప్త కులపర్వతాలకి కూడా రాజు హిమవంతుడు. ఆ గొప్ప ఓషధులకి నిలయమైన వాడు. అటువంటి అంతటి గొప్పవాడైన హిమవంతుని యొక్క కుమార్తె అని భావం. ఇక ధర అంటే భూమి అని కనుక అర్థం కూడా తీసుకుంటే భూమి నుండి పుట్టే ఓషధులు కనుక ఓషధులు సువర్ణము ఇవన్నీ కూడా ధరసుధర ఇవన్నీ. కాబట్టి సమస్త ఓషధీ స్వరూపురాలు సువర్ణ రూపిణి ప్రకృతి స్వరూపురాలు అని భావం. ఈ శ్రీచక్ర పరంగా చూస్తే ధర అంటే సర్వమును ధరించేది శ్రీచక్రము అని చెప్పడం జరిగింది ఇంతకు ముందు నామంలో. ఆ శ్రీచక్ర సుధ అంటే శ్రీచక్రం నుండి ఉద్భవించినటువంటి సమస్త సృష్టి అని అర్థం. అంటే సృష్టి స్వరూపిణి దేవి అని భావం. అలాగే పార్వతి అనేటువంటి కింద నామం ఇదివరకు వచ్చిన నామం 246వ నామం యొక్క వివరణ కూడా ఇక్కడ అన్వయం అవుతుంది. అక్కడ ఈ ధర అంటే పృథ్వీ అనే అర్థంలో తీసుకుంటే పృథ్వీతత్వం కలిగినటువంటి బ్రహ్మగ్రంథిలో కుండలి రూపంలో ఉన్నది దేవి అని కూడా యోగ సాధనాపరమైనటువంటి భావం కలుగుతుంది ఈ నామంలోంచి. అంటే కులాంగన అనే నామం కూడా ఉంది. కులాంగన అనే నామాన్ని భావం ఇది. ఇంకా యోగపరంగా మరో రకంగా చూస్తే ధర అంటే మూలాధార చక్రం కనుక ధరసుత అంటే మూలాధార చక్రం వద్ద ఉండేటువంటి కుండలిని అని భావం. అలాగే ముందు చెప్పినట్టుగా ధర అంటే ద్వాదశాంతం చెప్పుకున్నాం. అక్కడ పైన శాస్త్రాల పైన ఉన్నది పరంజ్యోతి. ఆ ధరసుత అంటే ఆ ద్వాదశాంతంలో ఉండేటటువంటి పరంజ్యోతి స్వరూపిణి అని కూడా భావం ఉంది. ఈ ధరసుత అనే రెండు నామాలని కలిపి ధరసుత అనే నామంగా కూడా కొంతమంది వ్యాఖ్యాతలు గ్రహించారు. కానీ అది రెండు విడివిడిగా చెప్తేనే దీని యొక్క అర్థం సమంజసంగా వస్తుంది. అందుకని ఆ విధంగా గ్రహించడం జరిగింది. ఇక్కడ పర్వతరాజు అయినటువంటి హిమవంతుని యొక్క కుమార్తె అని నామం యొక్క భావం. సమస్త ఔషధీ స్వరూపురాలు సువర్ణ రూపిణి హిమోత్పర్వత నివాస స్థానమైనటువంటి వైష్ణవీ స్వరూపిణి మూలాధార చక్రం దగ్గర ఉండేటువంటి కుండలిని శక్తి ద్వాదశాంతం దగ్గర ఉండేటటువంటి పరంజ్యోతి స్వరూపిణి శ్రీచక్ర రూపిణి అనే విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. ధ్యానపరంగా నిశ్చలమైన తత్వంతో ప్రకాశించేది, యోగపరంగా కులాంగనా తత్వమైనది, శ్రీచక్రపరంగా శ్రీచక్రం నుంచి ఉద్భవించినటువంటి సమస్త సృష్టి స్వరూపిణి అని విశేష భావం. ఆ గిరిరాజసుత ధరరాజనుత సురరాజస్తుత విద్వద్రాజనుత శ్రీ సామ్రాజ్యయుత ఆ పరమేశ్వరే. హిమవత్పర్వతరాజపుత్రికి దేవి అనేటువంటి కింద నామం ధరసుత అనే నామం. అంతేకాకుండా భూమి భారాన్ని వహించేటటువంటి కులపర్వతాలకి రాజైనటువంటి హిమవంతుని కుమార్తె అయినది. భూమి నుండి పుట్టేటువంటి ఓషధులు సువర్ణము మొదలైనటువంటి విలువైన వాటి యొక్క స్వరూపమైనది అనే భావాలను కూడా తెలిపింది. యోగశాస్త్రపరంగా మూలాధారం దగ్గర ఉండే కుండలిని అని, శ్రీచక్రపరంగా శ్రీచక్రం నుంచి ఉద్భవించినటువంటి సృష్టి స్వరూపిణి ప్రకృతి స్వరూపురాలని విశేష భావాలను అందించింది. ఆ ధర అనే పదానికి ఉన్నటువంటి అర్థాలతోటి దేవి యొక్క విస్తృత శక్తిత్వాన్ని అవతార తత్వాన్ని దర్శింపజేసింది ఆ నామం. దేవి హిమగిరి తనయగా దృఢ సంకల్పంతో లోకశ్రేయాన్ని సాధించడాన్ని వివరిస్తోంది వచ్చేటువంటి నామం ధన్య అనే నామం. ఈ ధన్య అనే నామానికి అర్థం కృతార్థురాలు లేదా ధనము కలిగినది అని. దీని యొక్క భావార్థ శ్లోకం జ్ఞానశ్చింతన బంధ మోక్ష సమభావాన్ శాంతి బోధావర సర్వైశ్వర్య సమన్విత పరశుభాభీష్టాన్ ప్రసాదాత్కర స్థూలతత్వ ప్రధాన
సూక్ష్మగుణ సంపన్నామధీరావరా ధన్య మాన్యయనన్య లక్షణవరా సిడ్నీపురీ శారదా జ్ఞానశ్చింతన బంధ మోక్ష సమభావాన్ శాంతి బోధావరా అన్నారు. అంటే జ్ఞానం మీద ధ్యాస, బంధముల నుంచి విడవడం అనేటువంటి అటువంటి అన్నిటి పట్ల కూడా సమతుల్యమైన దృష్టిని కలిగించి శాంతిని ప్రబోధించేది. సర్వైశ్వర్య సమన్విత వరశుభాభీష్టాన్ ప్రసాదాత్కరా అన్నారంటే సకల ఐశ్వర్యములతో కూడినది, భక్తులకి గొప్ప శుభములను ప్రసాదించేది. స్థూలతత్వ ప్రధాన సూక్ష్మగుణ సంపన్నామధీరావరా అన్నారంటే స్థూలతత్వంలో ప్రధానమైనటువంటి సూక్ష్మగుణములు అనేటువంటి సంపదలు కలిగింది. ధన్య మాన్య అనన్య లక్షణవరా అన్నారంటే సర్వ సంపదలు కలిగిన ధన్యురాలు, కీర్తింపదగినటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఈశ్వరి అని. ఈ ధన్యుడు అంటే ధనం కలిగిన వారు ధన్యుడు అని సామాన్యమైన అర్థం. అంటే సృష్టిలో ఉన్న ధనం అంటే సంపద, అన్ని రకాల సంపదలు కూడా కలిగినది దేవి అని అర్థం. శాశ్వత ఐశ్వర్య అనే కింద నామం, ఇటువంటి నామంలో ఉన్నటువంటి ఐశ్వర్యం కనుక ఈశ్వరత్వం అనుకుంటే ఆ ఈశ్వరత్వం అనే సంపద కలిగినది అని ఈ నామం యొక్క భావం. ఉదార స్వభావంతో తన భక్తులందరినీ కూడా ధన్యులుగా చేస్తుంది అని మరో భావం. ధనం అంటే ఒక్క డబ్బే కాకుండా తలచినది నెరవేర్చే ఉపకరణం అని కూడా అర్థం ఉంది. అంటే ఏది తలుచుకుంటే అది నెరవేరేటువంటి సాధనం ధనం అన్న. మనకు కావలసినవి ఇతరుల వద్ద ఉన్నవి ధనం ద్వారా సాధించబడతాయి. మరికొన్ని సాధింపబడలేనివి కూడా ఉంటాయి సామాన్య జీవులకైతే. దేవికి తన సంకల్పంతో లోకాలను సృష్టించగలదు కనుక, లయింపగలదు కూడా కనుక దేనినైనా అవలీలగా సంకల్ప మాత్రంతో సాధించగలిగినటువంటి ఉన్నతమైన గుణలక్షణం సంపద కలిగినది, అదే ధనం కలిగినది. లేదా నిరాటంకమైనటువంటి ఎటువంటి అడ్డు లేనటువంటి సంకల్పం కలిగిన దేవి అని భావం. ధన్యత పొందిన ధన్యుడు, ధన్య అంటే ధన్యత పొందినది అంటే కృతార్థురాలు అనే అర్థంలో పరమేశ్వరుడి కోసం తాను తపస్సు చేసి ఆయనను పొందినది కనుక ధన్య అయినది. అంటే తన సంకల్పాన్ని ప్రయత్నించి సాధించింది అనే భావం. పరబ్రహ్మకి సృష్టికి మొదట్లో అవ్యక్తమైనటువంటి సృష్టి యొక్క సంకల్ప భావాన్ని కల్పించి దానికి పరబ్రహ్మకి నేను ఉన్నాను అనే ఇచ్ఛాశక్తిగా మార్చి, నేను శక్తివంతుడిని, నేను చేయగలను అన్నటువంటి జ్ఞానశక్తిని సమకూర్చి, నేను సృష్టిని చేస్తాను అన్నటువంటి క్రియాశక్తిగా తానే అయ్యి ఆ సంకల్పాన్ని సఫలం చేయడానికి తనని తాను అంశాలుగా కళలుగా విభజించుకొని మార్చుకొని స్వరూపాలు, బహురూపాలు, వివిధ రూపాలు, అనేక రూపాలు తానే దాల్చి ఆ రూపాలన్నింటిలోనూ కూడా తానే వ్యాపించి ఆ రూపాలన్నీ కూడా బంధనాలు కల్పించి వారినందరినీ చివరికి తనలో లీనం చేసుకునే బృహత్ కార్యాన్ని సాధించేది కనుక ధన్య అని భావం. జ్యోతిశాస్త్రంలో మంగళ, పింగళ, ధన్య అని ప్రసిద్ధులైనటువంటి యోగిలను గురించి చెప్పబడింది. 3 యోగుల గురించి చెప్పబడింది. అందులో ధన్య యోగిని స్వరూపిణి దేవి అని చెప్పుకోవచ్చును. అలాగే భవిష్యోత్తర పురాణంలో మానవుల యొక్క చరమ దశలో, అంతిమ దశలో కలిగే 4 చింతలు, ధ్యానభావాలు చెప్పబడ్డాయి. అవి వాటి పేరు ఆర్త, రౌద్ర, ధన్య, శుక్ల అనేవి. ఇవి ఎలా ఉంటాయంటే భోగభాగ్యాలు, స్త్రీ, రాజ్య భూషణాలు, ధనము, సంపదలు, వీటి మీద కనుక అభిలాష కలిగినటువంటి మతి ఆ చివరిలో కానీ చివరి దశలో కానీ ఆ చింత ఉంటే దాని ఆర్తి భావంగా చెప్పబడుతుంది. ఈ ఆర్తచింతలో ఉన్న వాళ్ళకి తిరియ జన్మ అంటే పశుపక్షాదుల జన్మ కలుగుతుంది తర్వాత. అలా కాకుండా రెండవది రౌద్ర జన్మ. ఈ రౌద్రభావం, ఈ రౌద్రభావంలో క్రూర కార్యాలు అయినటువంటి ఛేదనం, చంపడము, పీడనం, ఏడిపించడము, దహనము, తగలబెట్టడము, తాడడము, కొట్టడము, ఇలాంటి వాటి చేత నిర్దయగా ఉండేటటువంటి మతిని రౌద్రభావంగా చెప్పబడింది. ఈ రౌద్ర చింతలో ఉన్నవారికి, ఆ చర్మదశలో అలా ఉన్నవారికి అంతకంటే అధోగతి కలుగుతుంది, క్రిమికీటకాల గతి కలుగుతుంది. అలాగే సూత్రార్థ మార్గణ మహావృత భావనాభి బంధ ప్రమోక్ష గమనాగత హేతుచింత పంచేంద్రియాద్యుపశమశ్చ దయాచ భూతే
జానందు ధన్యమితి తత్ ప్రవదంతి సంతః అంటుంది. అంటే ఉపనిషత్తులను భావించడము, మహావ్రతాల యొక్క నిర్వహణ, బంధమోక్షము, గతాగతము అంటే పూర్వజన్మ ఈ జన్మలకు కారణం, గతాగతమును కారణచింత, పంచేంద్రియాలని శాంతింపజేయడము, భూతదయతో చేసే ధ్యానము, ఇవన్నీ కలిగి ఉంటే ఆ చర్మదశలో దాన్ని ధన్య గతి అని చెప్తారు. దాన్ని ఆ ధన్యచింతలో ఉండేవారు దేవగతిగా అంటే ఊర్ధ్వలోకాలకి ఉత్తమ లోకాలు పొంది శుభాలను పొందుతూ ఉంటారు. ఈ ధన్యచింత అటువంటిది. అలాగే తర్వాతది శుక్లచింత. ఈ శుక్లచింతలో ఇంద్రియాలని విషయాతీతాలుగా చేసేసి సంకల్పనాశనం చేసుకుని ఆ తర్వాత దాంట్లో నుంచి ఆత్మతత్వంలో యోగాన్ని పొంది అంతరాత్మతో ధ్యానం కలిగిన వారి యొక్క మతిని శుక్ల భావంగా చెప్పబడుతుంది. అంతిమ దశలో జరిగేవన్నీ ఈ శుక్లచింత గల వారు జన్మక్షయం పొందుతారు తప్పకుండాను. ఈ 4 విధముల చింతల్లోనూ కూడా ధన్యచింతా స్వరూపిణి దేవి అని భావం. అంటే దైవతత్వాన్ని ప్రసాదిస్తుంది, ఉత్తమ లోకాన్ని ప్రసాదిస్తుంది అని భావం. ఈ నామంలోనూ ఈ శ్లోకంలోనూ కూడా ఒక నిక్షిప్తమైన ఒక మంత్రం, ధనలక్ష్మి మంత్రం ఒకటి ఉపదేశించబడింది. దాని యొక్క ధ్యాన శ్లోకం చతుర్భుజాం రక్తవస్త్రాం స్వర్ణభూషణభూషితాం కరైర్ధృత కరరత్నకుంభాం ధనలక్ష్మీం నమామ్యహం అని. దాని యొక్క మంత్రం శ్రీం హ్రీం ద్రాం క్లీం ధన్యే ధనవర్ధిని స్వాహ. సర్వ సంపదలు కలిగినటువంటి ధన్యురాలు కృతార్థురాలు దేవి అని ఆమె యొక్క భావం. ఈశ్వరత్వం అనేటువంటి సంపద కలిగినది, నిరాటంకమైనటువంటి ఎటువంటి ఆటంకములు లేనటువంటి సంకల్పం కలిగినది, ఈశ్వరుని కోరి కృతకృత్యురాలైంది, సృష్టి అనే బృహత్కార్యాన్ని సాధించింది, ధన్య యోగిని స్వరూపిణి, ధన్య చింతాస్వరూపిణి, తన భక్తులందరినీ కూడా ధన్యుల్ని చేసేటువంటి ఉదార స్వభావం కలిగినది, ఉన్నతమైనటువంటి ధన్యత్వ గుణము లక్షణ సంపదలు కలిగినటువంటిది అని విశుద్ధమైన భావం ఉంది. సంకల్ప శుద్ధి, జ్ఞాన విశుద్ధి, క్రియాసిద్ధి, దేవి యొక్క సృష్టి సంసిద్ధి అని పరోక్షమైన భావం. ఆ సంకల్ప సుధన్య, జీవకారుణ్య, దీన శరణ్య, దయా అనన్య, ప్రజ్ఞా ప్రాధాన్య ఆ పరమేశ్వరే. సంకల్పాన్ని సాధించడంలో కృతకృత్యురాలైనది అంటే ధన్యురాలు దేవి అనే కింద నామం, ధన్య అనే నామం ఐశ్వర్యంతో ఈశ్వరతత్వంతో నిండి బ్రహ్మ సంకల్పం నుంచి జీవ సంకల్పం వరకు తానే అయి ఆ సంకల్పాలని వారి యొక్క కర్మఫలాలకి అనుగుణంగా సఫలం చేయడంలో కృతార్థురాలని, సృష్టి అనేటువంటి బృహత్కార్యాన్ని సాధించిందని, తన భక్తుల్ని ధన్యుల్ని చేసేటువంటి కరుణా వాత్సల్య స్వభావం కాదని దేవి యొక్క జగత్పాలనా శక్తిని ప్రదర్శించింది ఆ నామం. ఈశ్వరుని కోరి దృఢ సంకల్పంతో కఠోర నిష్ఠతో తదేక దీక్షతో తపస్సు చేసి కృతార్థులైనటువంటి ఘట్టమే దేవి సంకల్ప దీక్షకి కృతకృత్యతకి ఉదాహరణం అని కూడా ఆ నామం గూఢంగా చెప్పింది. ఆ బృహత్కార్యాలని పట్టుదలతో సాధించినటువంటి దేవి యొక్క సహజ లక్షణాలను వివరిస్తోంది వచ్చేటువంటి నామం ధర్మిణి అనే నామం. ఈ ధర్మిణి అనే నామానికి అర్థం ధర్మములు కలది లేదా ధర్మస్వరూపమైనది అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం వేదశాస్త్ర ప్రబోధ ప్రాథమిక ధర్మాన్ ధారయాన్ రక్షిణీ దుస్సంకల్ప వినాశ ధృత్య సుమన ప్రోత్సాహ దీక్షామణి సౌజన్యాన్విత శాంతి సత్వ సమతా తత్వజ్ఞ విద్వన్మణి ధర్మాధార సుధర్మిణి వరమణి శ్రీపురీ శారదా. వేదశాస్త్ర ప్రబోధ ప్రాథమిక ధర్మాన్ ధారయాన్ రక్షిణి అన్నారంటే వేదశాస్త్రాల చేత చెప్పబడినటువంటి ప్రాథమిక ధర్మాలని ఆచరించేవారిని, ఆ ధర్మాలని రక్షించేది. దుస్సంకల్ప వినాశ ధృత్య సుమన ప్రోత్సాహ దీక్షామణి అన్నారంటే చెడు సంకల్పాన్ని నశింపజేసి చేసేటువంటి పట్టుదల కలిగిన వారికి అటువంటి జనుల్ని ప్రోత్సహించేటువంటి దీక్ష కలిగినది. సౌజన్యాన్విత శాంతి సత్వ సమతా తత్వజ్ఞ విద్వన్మణి అన్నారంటే శాంతి సత్వగుణము సౌజన్యాలతో
నిండినటువంటి విద్వత్తు కలిగినది. ధర్మాలకు ఆధారమైన ధర్మాధార సుధర్మిణి వరమణి అన్నారంటే ధర్మాలకు ఆధారమైనటువంటిది, ధర్మములు రూపమైనటువంటి ఈశ్వరి అని అర్థం. ధర్మం అంటే లక్షణము, స్వభావము, విధి, కర్తవ్యము, నియమము, దానము, న్యాయము, పుణ్యము, ఆచారము, సత్కార్యము, నీతి, ఇలా ఎన్నో అనేక అర్థాలు చెప్పబడేవి. సమాజపరంగా మానవునికి విధి నిషేధాలు నియమాలు కల్పించి వారికి కర్తవ్యాలని ప్రవర్తనావళిని ఏర్పరిచి ఆ ధర్మముల రూపంలో తాను ఉండి వారిని వాటికి అనుగుణంగా ప్రవర్తించేటట్లు చేసేది అని అర్థం. అంటే సమాజంలో మంచిని పెంపొందించేటటువంటి ధర్మాలని కల్పించి ఆ ధర్మాచరణ వల్ల కలిగేటువంటి సత్ఫలితాలను బోధించి వాటిని ఆచరింపజేసేది దేవి అని భావం. ఇక పదార్థపరంగా చూస్తే అన్ని పదార్థాల యొక్క లక్షణాలు ధర్మాలు తానే అయి ఆయా గుణాల ద్వారా సృష్టి అంతటినీ కూడా నియంత్రించేది అని భావం. అంటే లక్షణాలు గుణాలు సూక్ష్మ శరీర తత్వాలుగా చూస్తే జీవుల యొక్క సూక్ష్మ శరీరాలని నిర్వహించేటువంటి శక్తి స్వరూపమైనది అని భావం. అంటే జీవుల దేహాల్లో ఈ లక్షణాలు ఈ గుణాలన్నీ కూడా బాహ్య శరీరం కాకుండా స్థూల శరీరానికి కాకుండా సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. కాబట్టి సూక్ష్మ శరీరానికి సంబంధించిన లక్షణాలు గుణాలు కాబట్టి అవి ధర్మాలు కాబట్టి ఆ సూక్ష్మ శరీరాన్ని నిర్వహించడం ద్వారా ఆ ధర్మాలని వారు ఆచరించేటట్టుగా నియంత్రిస్తుంది దేవి అని భావం. సృష్టి అంతటినీ కూడా నియంత్రించేటటువంటి నియమావళి ఆ ధర్మాల యొక్క స్వరూపము స్వభావము తానే అయినది. ధర్మములన్నీ కలిపి ఒక మూర్తి భవించినటువంటి ధర్మమూర్తి అని భావం. సత్తు చిత్తు ఆనందాలు ఈ మూడు కూడా ఒక ధర్మాలుగా కలిగిన దేవి అని భావం. అంటే ఆమెకు ఈ మూడు కూడా ధర్మాలు స్వభావాలు ఇవన్నీ. సత్తు చిత్తు ఆనందాలు మూడు కూడా ఆమెకు స్వభావాలు ఇవి. అంటే భక్తులందరికీ కూడా అటువంటి ధర్మాన్ని ప్రబోధించి వారి చేత ధర్మాన్ని అనుష్ఠింపజేసేది దేవి అని భావం. ధర్మశీలత్వా ధర్మిణి అనే నిర్వచనంలో చూస్తే ధర్మశీలత్వము ధర్మగుణము కలిగినది అని అర్థం. అంటే వేదాలలో చెప్పబడినటువంటి సకల ధర్మ స్వరూపిణి దేవి అని దీని యొక్క అంతరార్థం. లేకపోతే ధర్మాన్ని ధారయితేది ధర్మి అని కనుక గ్రహిస్తే ధర్మాలను ధరించేది అంటే ధర్మాలను ఆచరించేది, ధర్మానికి కారణము కార్యము ఉపాధి అయినది, వ్యక్తమైనటువంటి మాయాధర్మము అవ్యక్తమైనటువంటి పరాధర్మము రెండూ అయినది ధర్మిణి అని భావం. ఒక నీతి వాక్యం ఒకటి, బలవానప్యశక్తోసౌ ధనవానపి నిర్ధన శృతవానపి మూర్ఖశ్చ యో ధర్మ విముఖో జన అని. అంటే ఎవరు ధర్మం పట్ల విముఖంగా ఉండి దానిని పాటించరో వారు ఎంత బలవంతులైనా కానీ బలహీనులే, ఎంత ధనవంతులైనా కానీ నిర్ధనులే, ఎంత పండితులైనా కానీ మూర్ఖులే. కనుక ధర్మాన్ని ఆచరించడమే లక్ష్యం కావాలి అని దీని యొక్క అర్థం. కాబట్టి అటువంటి ధర్మాన్ని తాను ధర్మం యొక్క స్వరూపం తానైనది, తాను ధర్మాన్ని ఆచరించేది, ఆ ధర్మాన్ని అందరూ ఆచరించవలసిందని బోధించేది అని అర్థం దీని యొక్క భావం. అంటే ధర్మాలకు ఆధారమై ధర్మముల స్వరూపమైన దేవి అని నామ యొక్క భావం. సృష్టిలో ఉన్నటువంటి అన్ని పదార్థ లక్షణాలు స్వభావాలు సమాజ స్వభావాలు ధర్మాల యొక్క స్వరూపమైనది. ధర్మములన్నీ మూర్తి భవించింది. స్మృతుల్లో చెప్పినటువంటి సకల ధర్మ స్వరూపిణి, వ్యక్తము అవ్యక్తమైనటువంటి ధర్మముల యొక్క స్వరూపమైనది, జీవుల యొక్క సూక్ష్మ శరీరాలను నిర్వహించేటటువంటి శక్తి స్వరూపమైనది, ధర్మశీలత్వము ధర్మగుణము కలిగినది, పదార్థం జీవ సమాజ సమగ్ర ధర్మస్వరూపిణి అని దీని యొక్క విస్తృతమైన భావం. భక్తులందరికీ వారి వారి ధర్మాలని ప్రబోధించి వారి చేత ఆయా ధర్మాన్ని అనుష్ఠింపజేసేది అని పరోక్షమైన భావం. అంటే సర్వధర్మానుష్ఠాన సార సంగ్రహ స్వరూపిణి దేవి అని అంతర్గత సమగ్ర భావం. ఆ జీవ కర్మణి జ్ఞానధర్మిణి కర్మధారిణి ధర్మ ప్రేరణి శర్మకారిణి ముక్తిదాయిని ఆ పరమేశ్వరే. ధర్మాలు ధర్మగుణం కలిగిన దేవి అనేటువంటి కింద నామం ధర్మిణి అనే నామం
ధర్మం అనే పదానికి నుండి అనేకమైన అర్థాలతోటి విశేష భావాలను అందించింది. ధర్మాలకి ఆధారమైనది, ధర్మాలను ధరించేది, ధర్మాలను ఆచరించేది, ధర్మానికి కారణము, కార్యము, ఉపాధి అయినది, ధర్మాలను ఆచరింపజేసేది, సృష్టిలో అన్ని పదార్థాల యొక్క స్వరూప స్వభావం అయినది, నైతికమైనటువంటి సత్కార్యాచరణ స్వరూపమైనది అని వివిధమైనటువంటి భావాలు గోచరిస్తాయి ఆ నామంలో. సృష్టి అంతటినీ కూడా నియంత్రించేటటువంటి నియమావళిని ఏర్పరిచి, అంటే ధర్మాలను ఏర్పరిచి తానే ఆ రూపమై ఆ నియమాలని జీవులంతా కూడా అనుసరించేటట్లుగా ప్రభావితం చేస్తుంది దేవి అని ఆ నామం నిగూఢంగా చెప్పింది. దేవి యొక్క ధర్మ సాధనా విధానాన్ని వివరిస్తోంది వచ్చేటటువంటి నామం ధర్మవర్ధిని అనే నామం. ఈ ధర్మవర్ధిని అనే నామానికి అర్థం ధర్మాలని వర్ధిల్లేటట్టు చేసేది, అంటే ధర్మాలను పెంపొందించేది, ధర్మాలను అభివృద్ధి చేసేది అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం సత్యం జ్ఞానమతపోదయాత్మక వరద్ధర్మాన్ సదా పోషిణీ విశ్వశ్రేయ ప్రధాన లక్షణయుతా ధర్మాణి సంవర్ధిని సర్వజీవ సమర్థ ధర్మచరిత సంకల్ప ప్రాసాదిని సర్వోత్కృష్ట సుధర్మవర్ధిని మణి సిడ్నీపురీ శారదా. సత్యం జ్ఞాన తపోదయాత్మక వరద్ధర్మాన్ సదా పోషిణి అన్నారంటే సత్యము, జ్ఞానము, కరుణ, తపస్సు వీటిని తెలిపేటువంటి ధర్మాలని ఎల్లప్పుడూ పోషించేది. విశ్వశ్రేయ ప్రధాన లక్షణయుత ధర్మాన్ని సంవర్ధిని అన్నారంటే విశ్వశ్రేయస్సే ప్రధాన కారణంగా, ప్రధాన లక్ష్యంగా కలిగినటువంటి ధర్మాలని అభివృద్ధి చేసేది. సర్వజీవ సమర్థ ధర్మచరిత సంకల్ప ప్రాసాదిని అన్నారంటే అన్ని జీవులందరూ కూడా సమర్థవంతంగా ధర్మ మార్గాన్ని ఆచరించగలిగినటువంటి సంకల్పాలను ప్రసాదించేది. సర్వోత్కృష్ట సుధర్మవర్ధిని మణి అన్నారంటే అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి ధర్మాలని వర్ధిల్లేటట్టు చేసేటువంటి ఈశ్వరి అని. లోక కళ్యాణము, విశ్వశ్రేయస్సు ఇవి లక్ష్యంగా నిర్ణయించబడినటువంటి ధర్మాలని వర్ధిల్ల చేసేది, పెంపొందించేది అని అర్థం. జీవులంతా ఆ ధర్మాలని పాటించేటట్టు చూసేది, చేసేది. అంటే ధర్మ మార్గంలో వర్తిస్తే ధర్మం వర్ధిల్లుతుంది కనుక అందరినీ కూడా ధర్మ మార్గంలో ప్రవర్తించేటట్లుగా చేసేది అని భావం. శృతుల్లోనూ స్మృతుల్లోనూ కూడా చెప్పబడినటువంటి ధర్మాన్ని వృద్ధి చేసేది అని మరొక భావం. అలాగే జగత్తులో ధర్మాలు వృద్ధి పొందడానికి కారణమైనది అని కూడా మరో భావం. తన భక్తుల్లో ధర్మవర్తన, మోక్షకాంక్ష కలిగించి వారిని ధర్మ మార్గంలో ప్రవర్తించేటట్లుగా చేస్తుంది దేవి అని మరొక భావం. ఇక ధర్మాలు రకరకాల ధర్మాలు. ఒకటి అలౌకిక ధర్మం అంటే పారమార్థిక ధర్మం, రెండోది లౌకిక ధర్మం, మూడోది ప్రాతిభాసిక ధర్మం, ఇక చివరిది అధర్మం. ఇవన్నీ కూడా ఈ రకరకాల వివిధ రకాల ధర్మాలకి ఈ ద్వంద్వాతీతమైనది అంటే నేను ఇతరులు అనేటువంటి భావన లేకుండా అద్వైత ప్రకృతితో ఉండేది అది అలౌకిక ధర్మం అంటారు, పారమార్థిక ధర్మం అంటారు. అది రెండవది ద్వంద్వ ప్రకృతి ఉన్నా సరే ద్వంద్వ ప్రకృతి కలిగి ఉన్నది కూడా లౌకిక ధర్మం. అంటే లౌకికంగా నేను ఇతరులు అనే భావన ఉండాలి, ఉండి దానివలన ధర్మాన్ని సాధించాలి, అది లౌకిక ధర్మం అవుతుంది. ఇక మూడవది ద్వంద్వ భావంలో కూడా ఇంకా సందిగ్ధంగా ఉండేది ప్రాతిభాసిక ధర్మం ఉంటుందని. సరే ధర్మానికి దూరంగా ఉండేది అధర్మం. ఇలా మాయతో కప్పబడినటువంటి ఈ జగత్తులో ఈ అన్ని రకాల ధర్మాల స్వరూపంగా జీవుని నడిపిస్తూ పారలౌకిక ధర్మాన్ని ప్రోత్సహిస్తుంది అని దీని యొక్క భావం. సత్యము, జ్ఞానము, దయ, తపస్సు అనేటువంటి 4 పాదాలు కలిగినటువంటి ధర్మదేవతని సంరక్షించి ధర్మాన్ని 4 పాదాల నడిచేటట్లుగా చేసేది దేవి అని భావం. వామన పురాణంలో జితేంద్రియత్వం శౌచంచ మాంగళ్యం భక్తిరేవచ శంకరే భాస్కరే దేవ్యాం ధర్మోయం మానుషస్మృత చెప్పబడింది. అంటే జితేంద్రియం అంటే ఇంద్రియాన్ని నిగ్రహించుకోవడం, ఇంద్రియాన్ని జయించడం, శౌచం అంటే శుభ్రత,
మాంగళ్యం అంటే మంగళప్రదమైన శుభప్రదమైనది. అలాగే శంకరుడు, భాస్కరుడు అంటే సూర్యుడు, దేవీ భక్తి అనేవి ఇవి మనుష్య ధర్మాలు అని చెప్పబడింది అందులో. దాని అర్థం అంటే ఈ ధర్మాలని అభివృద్ధి చేసేది దేవి అని భావం. అలాగే వర్ధిని అనే నామం పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే వృధు ఛేదనే అనే ధాతువు నుంచి వచ్చింది. అది అంటే వృధు అనే ధాతువు నుంచి వర్ధిని అనే పేరు వచ్చింది. అంటే వృధు అనే పదానికి ఛేదనే అని అర్థం. అంటే వర్ధిని అంటే ఛేదించేది అని అర్థం. అంటే వాటిన్నింటినీ కూడా తొలగించేది అని. ప్రపంచంలో ఉన్నటువంటి దృశ్య ధర్మాలన్నింటినీ కూడా ఛేదిస్తుంది. అంటే జగత్తుకి మూలమైనటువంటి అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మ ధర్మాన్ని దర్శింపజేస్తుంది అని భావం. అలాగే భగవద్గీతలో భగవాన్ అంటాడు కదా, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు కదా. అంటే ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి ప్రతి యుగంలోనూ కూడా నేను వస్తూ ఉంటాను, అంటే ధర్మాన్ని పరిరక్షిస్తూ ఉంటాను అని భావం. దేవి కూడా అలా ధర్మాన్ని వర్ధిల్లేటట్టు చేస్తుంది కాబట్టి ధర్మవర్ధిని అని అర్థం. వేదంలోనూ శాస్త్రంలోనూ వాంగ్మయ రూపంలో, మహర్షుల రూపంలో, సద్గురువుల రూపంలో, తల్లిదండ్రుల రూపంలో దేవియే ఉండి ధర్మాన్ని లోకమంతా కూడా వర్ధల్ల చేస్తుంది. ఆ విధంగా ధర్మాన్ని వృద్ధి చేసి జీవుల్ని ధర్మవర్తనులుగా చేసి వారిని ఉద్ధరిస్తుంది అని భావం. ధర్మాన్ని ప్రోత్సహించి వర్ధిల్ల చేస్తుంది అంటే ధర్మాలను ఆచరించే వారిని ప్రోత్సహించి వారి అర్చనని, వారి స్తోత్రాలని, వారి స్తుతుల్ని స్వీకరిస్తుంది అని మన పరోక్షమైన భావం. ధర్మాలను వృద్ధి చేసేది దేవి అని ఈ నామం యొక్క భావం. విశ్వశ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా కలిగినటువంటి ధర్మాలని అభివృద్ధి చేసేది, జీవుల్ని ధర్మ మార్గవర్తనులుగా చేసేది, ధర్మాలు వృద్ధి పొందడానికి కారణమైనది, మానవ ధర్మాన్ని వర్ధిల్ల చేసేది, అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మ ధర్మాన్ని దర్శింపజేసేది, వేద ధర్మాన్ని ప్రోత్సహించేది అని విస్తృతమైన భావం. సత్య జ్ఞాన తపోదయా లక్షణాలతో కూడినటువంటి ధర్మాన్ని పరిరక్షించి ప్రవర్ధిల్ల చేసేది దేవి అని పరోక్షమైన భావం. ఆ సత్వ సంవర్ధిని, సత్య ప్రవర్ధిని, తత్వ వివర్ధిని, ధర్మ సంవర్ధిని, జ్ఞాన సువర్ధిని ఆ పరమేశ్వరే. ధర్మాలని పోషించి అభివృద్ధి చేసేది దేవి అన్నట్టు కింద నామం ధర్మవర్ధిని అనే నామం శృతి స్మృతుల్లో చెప్పబడినటువంటి ధర్మాలని వృద్ధి చేసేదని, దానికి కారణమైనదని, ధర్మాన్ని పరిరక్షిస్తూ వృద్ధి చేసి జీవుల్ని ధర్మవర్తనులుగా చేసి వారిని ఉద్ధరిస్తుందని, పారలౌకికము పారమార్థికమైనటువంటి ధర్మాన్ని ప్రోత్సహిస్తుందని, విశ్వశ్రేయస్సు లక్ష్యమైనటువంటి ధర్మాలని వృద్ధి చేసి వాటి ఆచరణను ప్రోత్సహించి జీవులకి ధర్మాచరణ సంకల్పాన్ని ప్రసాదిస్తుంది దేవి అనేటువంటి ఆ విధంగా దేవి యొక్క లక్షణాన్ని దర్శింపజేసింది. ఈ ధర్మాన్ని ఆచరించే వారిని ప్రోత్సహించడం ద్వారా ధర్మాన్ని నిలబెడుతుంది అనేటువంటి అంతర్గత భావం కూడా అందించింది ఈ నామం. ఆ ధర్మ నిర్వహణాధారైనటువంటి దేవి యొక్క తత్వం వివరిస్తోంది వచ్చే నామం లోకాతీత అనే నామం. ఈ లోకాతీత అనే నామానికి అర్థం లోకాలకు అతీతంగా ఉండేది అని. దీని యొక్క భావార్థ శ్లోకం ఊర్ధ్వాధో భవనాధికక్షయుత లోకాతీత ప్రజ్ఞాన్విత పాంచద్భౌతిక ప్రజ్ఞ కారణ పరాశక్తి ప్రభాసాకృత షట్చక్రోపరి పద్మసుస్థిత సుధాసింధో ప్రభాభాసిత లోకాతీత ప్రభావ భాసమహిత సిడ్నీపురీ శారదా ఊర్ధ్వాధో భువనాధికక్షయుత లోకాతీత ప్రజ్ఞాన్విత అన్నారంటే ఊర్ధ్వలోకాలకి అధోలోకాలకి మధ్యన ఇరుసులాగా బండి చక్రం యొక్క ఇరుసులాగా ఉంటూ ఆ లోకాలకి అతీతమైనటువంటి ప్రజ్ఞను కలిగి ఉన్నది. పాంచద్భౌతిక ప్రజ్ఞ కారణ పరాశక్తి ప్రభాసాకృత అన్నారంటే పంచభూతాలకి అతీతమైనటువంటి ప్రజ్ఞకి కారణమైనటువంటి పరాశక్తి రూపంలో ప్రకాశించేది. షట్చక్రోపరి పద్మసుస్థిత సుధాసింధో ప్రభాభాసిత అన్నారంటే దేహాల్లో ఉన్నటువంటి 6 చక్రాలు, షట్చక్రాలకి పైన సహస్రార పద్మం దగ్గర ఉన్నటువంటి సుధాసాగరం సుధామృతం లాగా భాసిల్లేది.
లోకాతీత ప్రభావ భాసమహిత అన్నారంటే లోకాలకు అతీతమైనటువంటి ప్రజ్ఞా ప్రభావాలతో నిండినటువంటి ఈశ్వరి. ఈ 14 భువనాలు ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7, ఈ 14 భువనాలకు అతీతంగా సర్వోన్నతమైనటువంటి ప్రజ్ఞారూపంలో ఉంటూ సృష్టినంతటినీ పాలించేది అని దీనికి అర్థం. లోకం అంటే బాహ్యమైన ఈ భౌతిక ప్రపంచమే కాకుండా అంతర్గత ప్రజ్ఞా ప్రపంచము, శక్తి ప్రభావ ప్రపంచము అని కనుక గ్రహిస్తే ఆ ప్రజ్ఞా శక్తి ప్రభావాలకు కూడా అతీతమైన స్థితిలో ఉండేది దేవి అని అర్థం వస్తుంది. అలాగే ఇదివరకు నుంచి చెప్పుకున్నట్టుగా మన దేహాల్లో 6 చక్రాలు ఉంటాయి. ఈ 6 చక్రాల పైన కూడా సహస్రార చక్రం ఉంటుంది, సహస్రార పద్మం. ఆ సహస్రార పద్మం దగ్గర ఉన్నటువంటి చంద్రమండలంలో ఉన్నటువంటి సుధా సముద్రంలో, అమృత సముద్రంలో ఉంటుందని, అంటే షట్చక్రాలతో కూడినటువంటి అధోలోకాలకి అతీతంగా ఉంటుందని యోగపరమైనటువంటి భావం. సృష్టి అంతటా కూడా ఇంద్రియాలకి గోచరమయ్యేటువంటి అన్ని లోకాల్లోనూ, లోకాలంటే ఇంద్రియాలు అయ్యేవి అనుకుంటే ఇంద్రియాలు గోచరమయ్యే అన్ని లోకాల్లోనూ వ్యాపించి కూడా వాటికి అతీతంగా ఉండేది అని అర్థం. ఉదాహరణకి ఇదివరకు ఈ ఉదాహరణ చెప్పుకోవడం జరిగింది. ఆభరణం బంగారం ఆభరణం ఉంటుంది. అందులో ఆభరణాల్లో బంగారం ఆభరణాలకు అతీతంగా ఉంటుంది. ఏ ఆభరణమైనా సరే ఆ బంగారం ఆభరణానికే సంబంధం లేదు దానికి. కానీ బంగారమే. అంటే అన్ని ఆభరణాలు ఉండేది ఒకటే బంగారం, కానీ ఆభరణాలను బట్టి దాని యొక్క రూపం మారుతూ ఉంటుంది. అంటే అన్ని ఆభరణాల్లోనూ బంగారం వ్యాపించి ఉన్నా కానీ ఆ ఆభరణాలకి ఏ విధంగానూ అంటుకోకుండా, ఆభరణాలకి దానికి సంబంధం లేకుండా ఆభరణాలకు అతీతంగా అన్ని లోకాల్లో ఉంటుంది కాబట్టి అదేవిధంగా అన్ని లోకాల్లోనూ వ్యాపించి అన్ని లోకాలకి కారణమై కూడా వాటిలో వ్యాపించి ఉండి కూడా వాటికి అతీతంగా ఉండేది అనేది భావం. శ్రీచక్రంలో ఉన్నటువంటి ఆవరణలన్నీ కూడా లోకాలు అని పిలువబడతాయి. ఆ ఆవరణలకు అతీతంగా ఉన్నటువంటి బిందు స్వరూపిణి, శ్రీచక్ర బిందు స్వరూపిణి అని అర్థం. అలాగే పురాణాల ప్రకారం చూస్తే ఈ 14 భువనాలకి పైన సత్యలోకము, విష్ణులోకము, ఆ పైన కైలాసము, ఆ పైన గోలోకము, ఆ గోలోకానికి పైన ఉన్నటువంటి మణిద్వీపంలో దేవి ఉంటుంది అని చెప్పబడింది దేవి పురాణాల్లో. అక్కడ అలా ఈ భూర్భుస్వ ఈ లోకాలన్నిటికీ కూడా అతీతంగా ఉన్నది అని కూడా చెప్పుకోవచ్చును. ఇక లోకం అంటే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులతో తెలియబడేది. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనే 3 విడివిడిగా ఉన్నది లోకము. అలాగే జాగృత స్వప్న సుషుప్తి అవస్థలో ఒక లోకం. ఈ 3 స్వరూపంగా దేవి మహామాయా స్వరూపిణి. వీటికి అతీతంగా పరాశక్తిగా, అవ్యక్తంగా, తురీయాతీతంగా ఉన్నది లోకాతీత అనే భావం. అంటే భావానికి, అభావానికి, స్వభావానికి, స్వభావానికి, విభావానికి అందనటువంటి స్వభావం కలిగినటువంటి పరంజ్యోతి అని భావం. లోకం అంటే జీవులు అనే అర్థం కూడా ఉంది. అంటే జీవులందరికీ అతీతమైనది, అందరినీ అతిక్రమించినది అని కూడా దీని యొక్క భావం చెప్పుకోవచ్చును. అలాగే కిం ప్రజయా కరిష్యామి ఏషాన్నో యమాత్మేయం లోకం అని శృతి చెప్తోంది. అంటే బాహ్యలోకములు పితృలోకముల కంటే కూడా అతీతమైనది ఆత్మలోకము అని అర్థం. అలా లోకాతీతమైనటువంటి ఆత్మలోక స్వరూపిణి దేవి అని భావం. ఈ లోకాలన్నిటికీ అతీతంగా ఉండే దేవి అని ఆమె యొక్క భావం. ప్రజ్ఞాశక్తి ప్రభావాలకు అతీతమైనటువంటి స్థితిలో ఉండేది. షట్చక్రాల పైన సహస్రార చక్రంలో ఉండేటువంటి శక్తి స్వరూపిణి, తురీయాతీతగా ఉన్నది. జీవులందరికీ అంటే కూడా అతీతమైనది. అవ్యక్త పరంజ్యోతి స్వరూపిణి, లోకాతీతమైనటువంటి ఆత్మస్వరూపిణి, శ్రీచక్రావరణులకి అతీతమైనటువంటి బిందు స్వరూపిణి, భావాతీత స్వభావమైనది అని విస్తృతమైన భావం. ఆ సర్వభావాతీత, భావజ్ఞానాధీత, జ్ఞానధ్యానాకృత, జ్ఞానతత్వాన్విత, తత్వపూర్ణాకృత ఆ పరమేశ్వరే. లోకాలకి అతీతంగా ఉండే దేవి అనేటువంటి కింద నామం లోకాతీత అనే నామం. లోకాలు అంటే పురాణాలలో చెప్పబడినటువంటి 14 భువనాలనే కాకుండా ప్రజ్ఞ, శక్తి, ప్రభావ ప్రపంచాలకు కూడా అతీతమైన స్థితిలో ఉంటుందని
శ్రీచక్రావరణం కూడా లోకం అంటారు కాబట్టి వాటిని కూడా దాటి అతీతంగా ఉండేటువంటి బిందు స్వరూపిణి అని, పరాశక్తిగా అవ్యక్తంగా తుర్యాతీతంగా ఉన్నటువంటి పరాశక్తి అని, జీవులందరినీ కూడా అతిక్రమించిందని, లోకాతీతమైనటువంటి ఆత్మస్వరూపిణని వివిధమైనటువంటి విశేషార్థాలు కలిగింది ఆ నామం. దేహాల్లో ఉన్నటువంటి అన్ని లోకాలకి అతీతంగా పైన ఉన్నటువంటి సహస్రార పద్మం దగ్గర ఉన్నటువంటి సుధాసాగరంలాగా భాసిల్లేది అనేటువంటి యోగ రహస్య విశేషం కూడా పరోక్షంగా చెప్పింది ఆ నామం. లోకాలను మించినటువంటి దేవి ఇంకా వేటికి అతీతంగా ఉంటుందో చెబుతోంది వచ్చేటువంటి నామం గుణాతీత అనే నామం. ఈ గుణాతీత అనే నామానికి అర్థం త్రిగుణాలకి అతీతంగా ఉండేది. త్రిగుణాలంటే సత్వరజస్తమో గుణాలకు అతీతంగా ఉండేది అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం త్రైగుణ్యాత్మక సృష్టి కార్య గుణశక్త్యాతీత తత్వాకృత ధైర్యోదారదయా క్షమాది సుగుణాతీతాధిలక్షణ్యత గర్వాహంకృత కామక్రోధ విగుణాతీతాధికారాన్విత నైర్గుణ్యాకృత తత్వశోభిత నుత సిడ్నీపురీ శారదా. త్రైగుణ్యాత్మక సృష్టి కార్య గుణశక్త్యాతీత తత్వాకృత అన్నారంటే త్రిగుణాలతో సృష్టిని నిర్మించిన ఆ గుణాలకి ఆ శక్తులకి అతీతమైనటువంటి తత్వం కలిగినది. ధైర్యోదారదయా క్షమాది సుగుణాతీతాధిలక్షణ్యత అన్నారంటే ధైర్యము, ఉదారత్వము, దయ, సహనము ఇటువంటి సద్గుణాలకు కూడా అతీతంగా ఉండే లక్షణాలు కలిగింది. అంటే త్రిగుణాలు కాకుండా సద్గుణాలు కూడా అతీతంగా ఉండే లక్షణం కలిగింది. గర్వాహంకృత కామక్రోధ విగుణాతీతాధికారాన్విత అన్నారంటే గర్వము, అహంకారము, కామము, క్రోధము ఇటువంటి దుర్గుణాలు కూడా అతీతంగా ఉండి వాటిపై అధికారం కలిగినది. నైర్గుణ్యాకృత తత్వశోభితనుత అన్నారంటే నిర్గుణత్వంతో నిర్గుణతత్వంతో శోభించేటటువంటిది, నిర్గుణతత్వంతో శోభించేదిగా కీర్తింపబడి ఈశ్వరి అని. సృష్టి నిర్మాణానికి మూలద్రవ్యాలైనటువంటి సత్వరజస్తమో గుణాలకి అతీతంగా ఉండేది అని అర్థం. త్రిగుణాలతో తాను సృష్టిని నిర్మించి అందులో అంతటా తానే వ్యాపించి ఉన్నా కూడా ఆ త్రిగుణాలు తనకు అంటకుండా వాటికి అతీతంగా ఉండేది అని భావం. అంటే ఒక ఉదాహరణ తీసుకుంటే మనం ఒక తెర మీద ఒక దృశ్య చిత్రం చూపిస్తున్నారు అనుకోండి. ఆ దృశ్య చిత్రంలో ఉన్నటువంటి విషయాలు ఏవి కూడా ఆ తెరకు అంటనట్లుగా తెర మీద పడుతున్నాయి అవి, కానీ తెరకు మటుకు అంటట్లేదు అవేవిను. ఆ విధంగా విశ్వం అంతా కూడా వ్యాపించి ఉన్నా సరే, ఇందాక చెప్పినట్టుగా తెర మీద అంతా కూడా అన్ని చిత్రాలని వ్యాపించి ఉన్నా కానీ తెరకు ఏమీ సంబంధం లేనట్లుగా విశ్వమంతా వ్యాపించినా సరే దేవి విశ్వగుణాలకు అతీతంగా ఉండేది అని భావం. అంటే వాటికి వేటికి అంటనిది. గుణాలకు అతీతమైనటువంటి తుర్యాతీత స్థితి స్వరూపమైనది అని కూడా చెప్పుకోవచ్చును. అంటే గుణాలంటే సత్వరజస్తమో గుణాలే కాకుండా సద్గుణాలు, దుర్గుణాలు, విలక్షణాలు, సంలక్షణాలు ఏవీ కూడా అంటకుండా వాటి మీద అధికారం కలిగిన దేవి అని భావం. ఈ త్రిగుణాలు, సత్వరజస్తమో గుణాలు, పంచతన్మాత్రలు, ధైర్యము, సాహసము, దయ, క్షమ ఇటువంటి మానవ గుణాలు, షడ్రుతులకు మూలమైనటువంటి గుణాలు ఇత్యాదులు అన్నిటికీ కూడా అతీతంగా ఉండేది అని భావం. ఇంకొక రకంగా చూస్తే గుణాలు మాయాధీనాలు, అంటే మాయ మీద ఆధారపడి ఉంటాయి. ఇవి మాయకు లోపడి ఉంటాయి. నామరూపాత్మకమైన సృష్టికి మూలాలు ఇవి గుణాలు. అంటే మాయాస్వరూపిణిగా సృష్టిని నిర్మించి నియంత్రిస్తున్నా కానీ మాయకు అతీతమైనది కనుక దేవి గుణములకు కూడా అతీతమైనది అని భావం. భగవానుడు భగవద్గీతలో అంటాడు కదా, గుణత్రయ విభాగ యోగంలో 14వ అధ్యాయం చెప్తాడు. మానయోస్తుల్యో మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతస్స ఉచ్యతే అంటాడు. అంటే గుణాతీతుల యొక్క లక్షణాలను చెప్పాడు. ఒక 3-4 శ్లోకాలు చెప్పాడు ఆయన. అందులో ఇది ఒక శ్లోకం. అంటే సన్మానం కానీ అవమానం కానీ మిత్రుడు శత్రువుడు అందరినీ ఒకే విధంగా భావిస్తూ అన్ని కార్యాలందు కూడా కర్తృత్వ బుద్ధిని వదిలివేసిన వారు, అంటే ఇది నేను చేస్తున్నాను అనే భావన వదిలివేసిన వారు గుణాతీతులు అని చెప్పబడతారు అని దాని యొక్క అర్థం.
ఈ శ్లోకానికి పైన మరో 3 శ్లోకాలు ఉన్నాయి. ఆ 4 శ్లోకాల్లో కూడా ఈ గుణాతీతుల యొక్క లక్షణాలను చెప్పాడు భగవంతుడు. ఆ గుణాతీత స్థితి స్వరూపమైన దేవి అని భావం, త్రిగుణాలకు అతీతంగా ఉండే దేవి అని ఆమె యొక్క భావం. సద్గుణాలకి నిర్గుణాలకి లక్షణాలకి అతీతమైనది, కార్యకర్తృత్వ భావం లేనిది, నిర్గుణతత్వంగా శోభించేది అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. యోగపరంగా చూస్తే గుణాలకు అతీతమైనటువంటి తురియ స్థితి స్వరూపమని, వేదాంతపరంగా చూస్తే సమదృష్టి కలిగినదని విశేషమైన భావం. ఆ త్రిగుణాతీత సద్గుణోపేత లక్షణాన్విత షాడ్గుణ్యపూత నిర్గుణాద్వైత తత్వ ప్రణీత ఆ పరమేశ్వరే. గుణాలకు అతీతమైనటువంటి స్వరూపమైన దేవి అన్నటువంటి కింద నామం గుణాతీత అనే నామం త్రిగుణాలు లక్షణాలు తన్మాత్రలు ఇటువంటి ఐహిక గుణాలని అధిగమించినటువంటి తత్వం కలిగినది అని పరోక్షంగా చెప్పింది. గుణాలు మాయకు లోబడి ఉంటాయి కనుక దేవి మాయాతీత రూపిణి కనుక గుణాలకు అతీతమైనటువంటి శుద్ధ చైతన్య స్వరూపిణి గుణరహిత అని నిగూఢంగా దేవి యొక్క మాయాతీత తత్వాన్ని చెప్పబడింది, దర్శింపజేసింది. అన్ని సులక్షణ విలక్షణాలు సద్గుణ దుర్గుణాలని కూడా మించినటువంటి శుద్ధ తత్వ భావన స్వరూపిణిగా దేవి తత్వాన్ని ప్రదర్శించింది ఆ నామం. ఏ తత్వమైనా అంతా ఒకే పరతత్వము, అదే పరబ్రహ్మతత్వం అని అసలు అంతరార్థం. గుణాలను మించినటువంటి లక్షణాలు కలిగినటువంటి దేవి ఇంకా వేటికి అతీతమైనదో వివరిస్తోంది వచ్చే నామం సర్వాతీత అనే నామం. ఈ సర్వాతీత అనే నామానికి అర్థం సర్వమునకు అన్నిటికీ అతీతంగా ఉండేది అని. దీని యొక్క భావార్థ శ్లోకం జ్ఞానాతీత త్రిశక్తి తత్వ పరతంత్రాకార సత్యాకృత సృష్టిత్కారణ పాంచభౌతిక గుణారాహిత్య తత్వాన్విత బ్రహ్మాత్మైక్య ప్రభావ సంయుత ప్రకాశాకార శోభాధృత సర్వాతీత ప్రభావ భావనయుత సిడ్నీపురీ శారదా. జ్ఞానాతీత త్రిశక్తి తత్వ పరతంత్రాకార సత్యాకృత అన్నారంటే జ్ఞానానికి అతీతమైనటువంటి త్రిశక్తి స్వరూపంగా ఆ శక్తి తత్వంగా పరమైనటువంటి తంత్రమే సత్యంగా కలిగినది. సృష్ట్యత్కారణ పంచభౌతిక గుణారాహిత్య తత్వాన్విత అన్నారంటే సృష్టి కారణమైనటువంటి పంచభూతాలు త్రిగుణాలు తన్మాత్రలు మొదలైనవి లేనటువంటి తత్వస్వరూపమైనది. బ్రహ్మాత్మైక్య ప్రభావ సంయుత ప్రకాశాకార శోభాధృత అన్నారంటే బ్రహ్మము ఆత్మ ఐక్యమయ్యేటటువంటి ప్రభావ ప్రకాశాలతో శోభించేది. సర్వాతీత ప్రభావ భావనయుత అన్నారంటే అన్నింటికీ అతీతంగా ఉండేటువంటి ప్రభావము భావనలు కలిగినటువంటి ఈశ్వరి అని. త్రిగుణాలకు అతీతమైనది దేవి అని కింద నామం గుణాతీత అనే నామం దగ్గర చెప్పడం జరిగింది. ఆ గుణాలకే కాకుండా వాటికి వెనక ఉన్నటువంటి జ్ఞానానికి అవ్యక్త శక్తికి కూడా అతీతంగా ఉండి ఇటు సృష్టిలో వ్యాపించి జగద్వ్యాపారాన్ని నిర్వహిస్తున్నా కానీ అటు పరబ్రహ్మ స్వరూపంగా బ్రహ్మానుభూతిని పొందుతూ కూడా ఉంటుంది దేవి అని భావం. అటు ఇటు కూడా ఉంటుంది. అలా అన్నింటికీ అతీతంగా తన యొక్క స్వస్వరూప స్థితి అంటే తన యొక్క నిజస్వరూప స్థితిలో తాను ఉండేది, ఎప్పుడూ అలా అందులో ఉండేది అని భావం. లోకాలకి గుణాలకే కాకుండా సులక్షణ విలక్షణాలు అన్నింటికీ కూడా అతీతమైన దేవి అని భావం. సర్వము గుణాత్మకం కనుక అంటే మొత్తం సృష్టి అంతా కూడా గుణాత్మకం కనుక కింద నామంలో గుణాతీతగా చెప్పబడిన దేవి ఇప్పుడు సర్వాతీత అవుతుంది. అంటే సర్వం త్రిగుణాత్మకం కాబట్టి గుణాతీత కాబట్టి అప్పుడు సర్వాతీత కూడా. అలాగే సర్వం అతీత్య లలిత ఇది లలిత అని దాని యొక్క లలిత అనే నామానికి అర్థం. అంటే అనుపాస్య స్వరూపిణి అనేటువంటి అన్నిటికీ అతీతంగా ఉండి ఉపాసించడానికి కూడా ఉపాసనాపరంగా కూడా చేయలేనటువంటి ఆ పైన ఉన్నటువంటి శక్తి స్వరూపిణి లలితాదేవి అన్నిటికీ అతీతమైనది అని భావం. జ్ఞానార్ణవ తంత్రంలో శబ్దాతీతం పరం బ్రహ్మ గణనారహితం సదా ఆత్మస్వరూపం జానీహి అని చెప్పబడింది. అంటే శబ్దాన్ని కూడా మించినది పరబ్రహ్మ ఆత్మ లెక్కించడానికి వీలు కానిది అని తెలుసుకోనాయన అని చెప్తున్నారు.
అంటే ఆత్మస్వరూపిణి అని అర్థం. దీనికి శబ్దానికంటే మించినది పరబ్రహ్మస్వరూపం కాబట్టి ఆత్మస్వరూపిణి అని. శ్రీచక్ర పరంగా చూస్తే సంహార క్రమంలో వెళుతూ ఉంటే బయట ఆవరణ నుంచి లోపల ఆవరణకి వెళుతుంటే ఆవరణలో ఉండే దేవతలు, ఆ చక్రాది దేవతలు అందరినీ దాటుకుని చిట్ట చివరికి చేరే స్థితి అంతర్గతంగా ఉండే బిందువు కనుక ఆ శ్రీచక్ర బిందువు సర్వాతీత అనబడుతుంది. అంటే శ్రీచక్ర బిందు స్వరూపిణి అని భావం. సర్వమునకు అంటే అన్నింటికీ కూడా అతీతంగా ఉండే దేవి అని అమాయక భావం. శబ్దాన్ని కూడా మించినటువంటి పరబ్రహ్మస్వరూపిణి, ఆత్మస్వరూపిణి, శ్రీచక్ర పరంగా శ్రీచక్ర బిందు స్వరూపిణి, సృష్టి నుంచి పరబ్రహ్మ వరకు మొత్తం అంతా వ్యాపించి విస్తరించి అన్నిటికీ అతీతంగా స్వస్వరూప స్థితిలో ఉండేది, బ్రహ్మానుభూతిని పొందుతూ ఉండేది అని విస్తృతమైన భావం. ఆ బ్రహ్మాత్మైక్య ప్రభావ ప్రకాశాలతో శోభించేది, పరబ్రహ్మస్వరూపిణి, బ్రహ్మానంద ప్రసాదిని అని విశేషమైనటువంటి పరోక్ష భావం ఈ నామంలో ఉంది. ఆ సర్వభావాతీత, సర్వజ్ఞానాధీత, సర్వప్రజ్ఞాన్విత, తత్వధీరాకృత, సర్వశక్త్యాకృత ఆ పరమేశ్వరే. సృష్టిలో అన్నిటికీ అతీతంగా ఉండే దేవి అనేటువంటి కింద నామం సర్వాతీత అనే నామం లోకాలకి గుణాలకి మాత్రమే కాకుండా మిగతా అన్ని వాటిని అధిగమించి ఉన్నటువంటి ప్రజ్ఞా శక్తి ప్రభావాల వంటి అన్ని తత్వాలకి అతీతంగా స్వతంత్రతత్వంగా పరబ్రహ్మ చైతన్య సత్వంగా అనుపాస్య శుద్ధ సత్వతత్వంగా శ్రీచక్ర బిందు రూపంగా ఆత్మస్వరూపంగా దేవిని అభివర్ణించింది ఆ నామం. అన్నిటికీ అతీతమైనది పరబ్రహ్మ ఒక్కటే. ఆ పరబ్రహ్మ తత్వస్వరూపం దేవి అని పరోక్షంగా చెప్పినట్లు అనాము. గుణాత్మకమైనటువంటి సృష్టికి అతీతంగా గుణరహితమైనటువంటి పరబ్రహ్మకు ప్రతీకంగా గుణాగుణాలు ఏమాత్రము అంటున్నటువంటి దివ్య పరంజ్యోతి అయినటువంటి దేవి ఆ గుణాలను మించినటువంటి స్వభావ స్వరూపాన్ని వివరిస్తోంది వచ్చే నామం శమాత్మిక అనే నామం. ఈ శమాత్మిక అనే నామానికి అర్థం నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం స్వరూపంగా కలిగింది. దీని యొక్క భావార్థ శ్లోకం యా సర్వేంద్రియ నిగ్రహాద్ గుణవహాలక్షణ్య ధీరాత్మకా యోగాభ్యాస శమస్తమస్య నేతాధ్యాసే సురక్షాత్మకా నైష్కర్మ్యాధృత శక్తి సంయుత జగత్పాలాధి దీక్షాకృత శాంతాకార శమాత్మిక గుణనికా సిడ్నీపురీ శారదా. యా సర్వేంద్రియ నిగ్రహాద్ గుణవహాలక్షణ్య ధీరాత్మక అన్నారు. అంటే ఇంద్రియాలని అదుపులో పొందగలిగేటువంటి గుణాలు లక్షణాలు ఒక రూపంగా కలిగినది. యోగాభ్యాస శమస్తమస్య నేతాధ్యాసే సురక్షాత్మక అన్నారంటే యోగాన్ని అభ్యసించడంలో ఇంద్రియ నిగ్రహాన్ని అజ్ఞానం అనే చీకటిని నియంత్రించడము అనేటువంటి అధ్యాసం కలిగినటువంటి యోగులను సంరక్షించేది. నైష్కర్మ్యాధృత శక్తి సంయుత జగత్పాలాధి దీక్షాత్మక అన్నారంటే కర్మరాహిత్యమైనటువంటి శక్తితో కూడినటువంటి జగత్తుని పాలించేటటువంటి దీక్ష కలిగినది. శాంతాకార శమాత్మిక గుణనిక అన్నారంటే శాంతం ఇంద్రియ నిగ్రహములే స్వరూపంగా కలిగినటువంటి సద్గుణములు కలిగినటువంటి ఈశ్వరి అని. శమం అంటే ఇంద్రియ నిగ్రహము అంటే ఆ ఇంద్రియ నిగ్రహమే తన స్వరూపమైనది శమాత్మిక అంటే దీని యొక్క అర్థం. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగించేవాడు కనుక ఆ ఈశ్వరునికి శం కరుడు అని పేరు. శం అంటే ఇంద్రియ నిగ్రహం కాబట్టి కరుడు అంటే ఇచ్చేవాడు కాబట్టి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగించేవాడు శంకరుడు. అలాగే దేవికి కూడా శాంకరి లేదా శివ అనే పేర్లు ఉన్నాయి కాబట్టి ఆమె కూడా ఇంద్రియ నిగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని అర్థం. అలాగే శం అంటే సుఖం ఉంది, ఆత్మిక అంటే స్వరూపం కలది అనే అర్థంలో సుఖస్వరూపమైనది లేదా ఆనంద స్వరూపిణి అని కూడా భావం. భావాలకి గుణాలకి లోకాలకి అతీతమైనది శమస్థితి, అదే పరబ్రహ్మస్థితి. ఆ శమస్థితి స్వరూపమైనది దేవి అని భావం. ఇందాక చెప్పుకున్నట్టుగా లోకాతీత గుణాతీత సర్వాతీత అని చెప్పుకున్నాం కదా. ఈ మూడింటి యొక్క అతీతంగా ఉన్న స్థితియే శమస్థితి అని అర్థం, అదే పరబ్రహ్మస్థితి. కాబట్టి ఆ పరబ్రహ్మస్థితి స్వరూపమైనది భావం.
అలాగే ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాలని మన చెప్పు చేతుల్లో పెట్టుకోవడం, అంటే ఇంద్రియాలని మనసులోను, మనసుని బుద్ధిలోను, బుద్ధిని చిత్తంలోను లీనం చేయడమే శమము. అంటే ఆ శమమే రూపంగా కలిగేదేవి అని భావం. లేదా శమం అంటే మనస్సుని నిశ్చలంగా నిలిపి ఆత్మలో స్థిరంగా లీనం చేసే స్థితిని కూడా శమస్థితి అంటారు. అంటే లోకాలకి, గుణాలకి, సమస్తానికి కూడా అతీతమైనది ఈ శమస్థితి. ఆ సర్వోన్నతమైనటువంటి ఆత్మ బ్రహ్మల యొక్క ఐక్యస్థితి, ఆనందమయ స్థితి, ఆ శమస్థితి స్వరూపమైన దేవి అని భావం. అలాగే శం అంటే శాంతం అనే అర్థం ఉంది. ఆ శాంతం అనే అర్థంలో దేవి శాంతరసాత్మిక, తృష్ణాక్షయ విశేష శాంత అని దానికి నిర్వచనం. అంటే ఏ స్థితిలో కోరికలన్నీ కూడా క్షయమైపోతాయో, నశించిపోతాయో, ఏ వికారాలు లేకుండా ఉంటుందో అదే శాంతరస స్థితి. ఆ శాంతరస స్థితి స్వరూపిణి దేవి అని భావం. అలాగే నృసింహతాపిని ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో ప్రపంచోపశమం శివం శాంతం అద్వైతం చతుర్థం మన్యంత అని చెప్పబడింది. అంటే ప్రపంచోపశమము అంటే ప్రపంచాన్ని తనలో లీనం చేసుకోవడము అనేటువంటి అది, దాన్ని శివమని, శాంతమని, నాలుగవ అద్వైతం అని విజ్ఞులు తలుస్తున్నారు అని చెప్పబడింది. అందులో దాని అర్థం అది. అంటే ఆ శివస్వరూపమైన దేవి శాంతస్వరూపమైనది కూడా అని భావం. అలాగే శమ ప్రపంచోపశమ ఏవ ఆత్మా స్వరూపం యస్యాహ అని, అంటే ప్రపంచోపశమే అంటే ప్రపంచాన్ని తనలో లీనం చేసుకోవడమే స్వరూపంగా కలిగిన దేవి అని భావం. ఉపశాంతోయం ఆత్మ అని చెప్పారు ఇంకొక చోట. అంటే శాంతమే స్వరూపంగా కలిగినటువంటి ఆత్మస్వరూపం దేవి అని దానికి భావం. ఏ ఉపాధుల్ని లేకుండా చేసుకోవడం శమం అని మరో అర్థం. అంటే అన్నిటికీ మించినటువంటి ఆత్మానందానుభూతిని పొందినప్పుడు ఏ ఉపాధులు ఏమి ఉండవు కాబట్టి ఆ ఉపాధులు లేనటువంటి స్థితి శమము అని అర్థం. ఆ ఉపాధులు లేని స్థితి కలిగిన దేవి అని కూడా అర్థం చేసుకోవచ్చు శమాత్మిక అంటే. యోగపరంగా బ్రహ్మభావంతో నిండినటువంటి ఆత్మస్వరూపిణిగా ద్వాదశాంతంలో, బ్రహ్మశీర్షంలో ద్వాదశాంతంలో అక్కడ భావన చేయబడేది అని కూడా భావం. ఇంద్రియ నిగ్రహమే తన స్వరూపంగా కలది అనేది దేవి అని నామం యొక్క భావం. ఆ సుఖస్వరూపిణి, ఆనందరూపిణి, పరబ్రహ్మస్థితి స్వరూపమైనది, శాంతరస స్థితి స్వరూపిణి, ఉపాధిరహితమైనటువంటి ఆత్మస్వరూపిణి అని విస్తృతమైన భావం. వికారరహిత, వాంఛారహిత స్థితి స్వరూపిణి దేవి అని పరోక్షమైన భావం. ఇదివరకు వ్యోమకేశి అనేటువంటి 942వ నామం నుంచి ఈ నామం వరకు స్మార్త కర్మల గురించి వివరించడం జరిగింది. ఆ శాంత రసాత్మిక, సర్వజ్ఞానాత్మిక, బ్రహ్మతత్వాత్మిక, తత్వప్రాజ్ఞాత్మిక, ప్రజ్ఞా ప్రభావాత్మిక ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవ్యర్పణమస్తు.